ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అయితే వాక్యంలో క్లియర్గా వ్రాయబడి ఉంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మను అంటే దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచొద్దు అని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు ఒక తలంపిస్తాడు, లేకపోతే ఒక ప్రేరేపణ ఇస్తాడు, అంత మట్టుకే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రియేక దేవుడిలో ఒకడు, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడే. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు అని వ్రాయబడి ఉంది. అయితే ఏ విధంగా మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తారు అంటే, మీరు ఏదైనా పాపంలో జీవిస్తున్నట్లయితే, మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే, ఎవరినైనా మీరు ఫర్గివ్ అంటే క్షమించలేకపోతున్నట్లయితే, ఇటువంటి కొన్ని దేవుడికి ఏవైతే నచ్చనివి మీ లోపల ఉంటాయో, లేకపోతే దేవుడికి నచ్చినటువంటి కార్యాలు మీరు ఎప్పుడైతే చేస్తుంటారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లు. అందుకని ఈ వాక్య ప్రకారము మనము మన యొక్క ప్రతిదిన జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాము అన్నది చాలా ముఖ్యము. ఎందుకంటే మనం ఏదైనా పాపం చేసినట్లయినా, ఏదైనా తప్పు మాట్లాడినా కానీ, ఎవరైనా దుఃఖపరిచినా కానీ, ఎవరినైనా క్షమించలేకుండా మనం ఉన్నా కానీ, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తాయి అంట. అందుకని మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో చూసుకోవాలి. మనం ఇతరులతో ఏ విధంగా సహవాసం చేస్తున్నామన్నది చూసుకోవాలి. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలంగా జీవిస్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి. అయితే ఇవన్నీ ఎందుకు నేను చూసుకోవాలి అని నువ్వు అడగొచ్చు. ఎందుకంటే నీ లోపల ఎప్పుడైతే నువ్వు యేసయ్యని నీ యొక్క సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినవో, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే కొంతమంది నేను పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మను అని అనొచ్చు. అయితే వాక్యంలోనే వ్రాయబడి ఉంది, యేసయ్యనే మీకు పరిశుద్ధాత్మ దేవుడిని నేను తండ్రి వద్ద పంపమని వేడుకుంటాను అని. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అయితే ఈ సత్యస్వరూపియగు ఆత్మ ఎవరు? 17వ వచనము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ యేసయ్యని క్లియర్గా అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. ఇంకేమన్నాడు? అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని అంటున్నాడు ఇక్కడ. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి, యేసయ్య చెప్పినటువంటి సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడంట. సో ఈ వచనాలు ప్రకారము ఏ దైవజనుడైనా, ఏ దైవజనురాలైనా నీకు పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయాలి అని చెప్పినప్పుడు తప్పకుండా ఆ బోధన వినండి. ఎందుకంటే వారు ఈ యొక్క వాక్యంలో నుండే మీకు బోధిస్తున్నారు కాబట్టి. మనము తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడి వలన మనము ఆయన యందు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అయితే మీరు ఎవరి యందు ముద్రింపబడి ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడి యందు ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు వాక్యంలో ఖచ్చితంగా మీరు ముద్రింపబడి ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా అని వ్రాయబడి ఉంది. సో ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దేవుణ్ణిలో ఎదుగుతారో,
ఎప్పుడైతే మీరు దేవునిలో బలపడతారో అప్పుడు పరిశుద్ధాత్మతో మీరు సహవాసం చేయగలరు. మీరు ఏదో దినంకి నామకార్థంగా ఏదో నేను ఒకరోజు బైబిల్ చదువుతా, ఒకరోజు ప్రార్థిస్తా, తర్వాత వారంలో నేను బైబిల్ ముట్టను అంటే, ఆ విధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చెయ్యలేవు. ఖచ్చితంగా నువ్వు డైలీ బైబిల్ చదువుకోవాలి. డైలీ ప్రేయర్ చేయాలి. ఆ విధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే, తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు అంటే, ఏదో పెద్ద ఒక ఆడబుల్ వాయిస్ లాగా గాదు. ఒక చిన్న స్వరం మీకు వినిపిస్తుంటది. లేకపోతే ఒక ప్రేరేపణ దేవుడు మీకు ఇస్తుంటాడు. అవన్నీ గూడా నువ్వు దేవుళ్ళో ఎదుగుతున్న కొద్దీ నీకు అర్థమవుతుంటాయి. అయితే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేస్తూ నీ యొక్క జీవితాన్ని దేవుడికి ఇష్టంగా నువ్వు జీవిస్తుంటావో అప్పుడు నీ లైఫ్ నుండి దేవుడికి మహిమ కలుగుతుంది. సో వాక్యంలో ఉంది కాబట్టి మనం ఆయన యందు ముద్రింపబడి ఉన్నాం కాబట్టి ఈ రోజు నుండి పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి ప్రతి దినం బైబిల్ చదవండి, ప్రార్థించండి, పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయండి. గాడ్ బ్లెస్ యూ.